ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. మమ్మ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ కుండలిని విద్య యోగ సాధన ఛానల్ చూస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామములు. ఇప్పుడు మనము చెప్పుకునే విషయం, చాలామంది సాధకులు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏమని? గురువుగారు, మేము చాలా కాలం నుంచి సాధన చేస్తున్నాము, మరి మాకు ఎలాంటి అనుభూతులు కలగలేదు అని వాళ్ళు చాలా బాధగా చెప్తున్నారు. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఒక్కటి, మీరు నెల నుంచి చేస్తున్నారా, సంవత్సరాల నుండి చేస్తున్నారా, 10 సంవత్సరాలు అయిందా? ఇక్కడ ఇది కాదు విషయం. మీరు సాధన అంటే ఏమిటి, సాధన ఎలా చేస్తున్నారు? మంత్ర సాధన చేస్తున్నారా, లేక ప్రాణాయామ సాధన చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? మొట్టమొదటిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం కూర్చొనే పొజిషన్ మెయిన్. ఇక్కడ ఎలా మీరు కూర్చొని సాధన చేస్తున్నారో, కుర్చీలో కూర్చుంటున్నారా, సోఫాలో కూర్చుంటున్నారా, లేదా మంచం మీద కూర్చుంటున్నారా, లేదా గోడకు ఆనుకొని కూర్చుంటున్నారా, ఎలా కూర్చుంటున్నారు? ఇక్కడ చాలా 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 విశేషంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది ఒక్కటే. ఎందుకంటే మనము ధ్యానం చేసేటప్పుడు మన శరీరము నిటారుగా ఉండాలి. ఒక కరెంటు పోల్ ఎలా ఉంటుంది, ఒక విగ్రహం ఎలా ఉంటుంది, ఒక వృక్షం ఎలా ఉంటుంది, అలా నిటారుగా మనం ఉంటేనే మనకు ధ్యానంలో చాలా అనుభవాలు వస్తాయి. మన ఎనర్జీ అంతా కూడా, అంటే మన శక్తి ఎక్కడ క్షీణించిపోతుంది ఒక్కసారి మీరు ఆలోచించారా? ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు, ఎన్నో విషయాలు చెప్తున్నారు. మరి ఎందుకు మనము ఇలాగే ఉన్నాం? ముందుకు ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం? మనం సాధన చేస్తూనే ఉన్నాము, చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాం. వారు చెప్పినటువంటి కఠిన నియమాలు పాటిస్తున్నాం, ఆహారాలు నియమాలు పాటిస్తున్నాం, మరి సాధన చేస్తున్నాం. మరి ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం కూర్చొనే విధానమే తప్పు. ఎలా పడితే అలా కూర్చుంటే మనము ముందుకెళ్ళలేము. స్ట్రైట్గా కూర్చోవాలి, శరీరము వంగి ఉండకూడదు, శరీరం బెండ్ కాకూడదు, ఇలా ఆనుకోకూడదు, స్ట్రైట్గా కూర్చోవాలి. ఎందుకు స్ట్రైట్గా కూర్చోవాలి? మన వెన్నుపూస అంటే స్పైనల్ కార్డ్, దీన్నే మేరుదండము అన్నారు. సుషుమ్న మార్గం ఎక్కడుంటుంది? మేరుదండములోనే సుషుమ్న ఉంటుంది. ఆ సుషుమ్న ఎలా ఉంటుంది? ఒక వెంట్రుక 1000 భాగాలు చేస్తే ఎంతటి సన్నటి రంధ్రం, అంతటి రంధ్రములో ఇడా పింగళలో వచ్చే శ్వాస నిశ్వాసలను సుషుమ్నలో మనము పైకి తీసుకెళ్ళాలి. ఆ సుషుమ్నను అంటు పెట్టుకొనే షట్చక్రాలు ఉంటాయి. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ ముక్కులో, ఇప్పుడు కుడివైపు ఏమంటారు? పింగళ అంటారు. ఎడమవైపు ఏమంటారు? ఇడా అంటారు. ఇడా చంద్రుడు అధిపతి, పింగళ సూర్యుడు అధిపతి. సూర్యచంద్రులు ఇద్దరు ఈ శరీరం అనే రథానికి 2 గుర్రాలు లాంటివి. వారిద్దరూ కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటేనే ఈ శరీరము ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాయిగా సుఖంగా ఉండగలుగుతుంది. అర్థమవుతుందా? అలాగని 2 ముక్కు రంధ్రాల గుండా శ్వాస
మామూలు పీపుల్స్కు జరగదు. ఒక్క యోగికి మాత్రమే నడుస్తుంది. 2 ముక్కుల్లో ఈక్వల్గా గాలి వచ్చిందంటే అప్పుడు సుషుమ్నలో ప్రయాణిస్తుంది అని అర్థం. ఇప్పుడు మనం జన్మరాహిత్యం పొందాలి, మనమెవరో తెలుసుకోవాలి అంటే ఎట్లా వెళ్ళాలి? మనము ఎలా నడవాలి? సుషుమ్న గుండా నడవాలి. జీసస్ కూడా బైబిల్లో ఏం చెప్పాడు? దేవుని మార్గం చాలా ఇరుకైనది, తట్టుము తెరవబడున్, ఓపెన్ ది డోర్ అని చెప్పాడు అతను కూడా ఒకప్పుడు. మనమేం చెప్తున్నాం? సుషుమ్న అనేది చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. అందులో శ్వాసను నడిపించాలి. అందులోనే షట్చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రం దాటుతూ సహస్రారానికి అంటే ఇక్కడ గురుమూర్తి పరమాత్మ ఇక్కడ ఉంటాడు. దీన్నే బ్రహ్మరంధ్రము అన్నారు, సహస్రారము అన్నారు. ఇక్కడ ఎక్కాలి, దిగాలి. ఇంకొక మహానుభావుడు ఆయన జీవ సమాధి పొందాడు కర్ణాటకలో చింతామణి దగ్గర. అతను కైవారం పుణ్యక్షేత్రము. అతను నారాయణప్ప యోగి. ఆ మహనీయుడు ఏం చెప్పాడు? సాహసపరుడై ఎక్కే దిగే సంతన కనవలెరా అన్నాడు. గుర్తుపెట్టుకోండి సాధకులందరూ కూడా. చాలామంది ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నాము, ఏదో అయిపోయింది. కానీ మనం మాత్రం ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? విధానము సరైంది కాక. గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేశారో అన్నది కాదు ముఖ్యం, ఎలా చేస్తున్నారు. మీరు ఇంటారుగా కూర్చున్నారా? మీ బాడీ మీకు సహకరిస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి. పద్మాసనములో ఉన్నారా? సిద్ధాసనంలో ఉన్నారా? వజ్రాసనంలో ఉన్నారా? సుఖాసనంలో ఉన్నారా? మీరు ఏ ఆసనంలో ఉన్నా కూడా పొజిషన్ ఎలా ఉంది? స్ట్రైట్గా ఉన్నారా లేదా? ఇది మెయిన్ పాయింట్. సాధకుడు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ముఖ్యమైనది ఏంది? బాడీ స్ట్రైట్గా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఎవరికి ఉంటుంది? ఒక్క మానవ శరీరానికే ఉంటుంది. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో స్ట్రైట్గా ఉండేది ఎవరు? ఒక్క మానవ శరీరమే. పశువులు ఉన్నాయి, చూసారా ఎలా ఉంటాయి? అవి భూమికి సమాంతరంగా వంగి ఇలా బెండ్ అయి ఉంటాయి, తెలిసింది కదా. దానికి మోక్షం లేదు. ఒక్క మానవునికే స్ట్రైట్గా ఉంటాడు కాబట్టి సుషుమ్న అనేది ఎప్పుడైతే సుషుమ్నలో మనము శ్వాసను తీసుకెళ్ళేది మనకు నేర్చుకుంటామో అప్పుడు మనము త్వరగా ఆ గమ్యాన్ని రీచ్ అవుతాము. ఇది తెలియకుండా, ఈ మార్గం చెప్పకుండా ఏ సాధన చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది, కానీ వేరే మనకు ఉపయోగం అయితే ఉండదు. ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలామందికి కఠినంగా ఉండొచ్చు, బాధాకరంగా ఉండొచ్చు, కానీ శాస్త్ర పద్ధతి ఇదే. మన పూర్వం ఋషులు మునులు భగవద్గీతలో కూడా ఇదే చెప్పారు. ఏం చెప్పారు? కృష్ణ భగవానుడు సమం కాయం శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర చెప్పారు కదా. మరి సమంగా ఉండమన్నాడు. మరి మనం సమంగా కూర్చుంటున్నామా? లేదు. ఎలా పడితే అలా కూర్చుంటే నీకు ఎలా యాక్టివేట్ అవుతుంది సుషుమ్న? సుషుమ్న యాక్టివేట్ కాంది ఎన్ని సంవత్సరాలు మనం తపస్సు చేసినా, మనం ఏమి చేసినా మనలో ఉన్నటువంటి శక్తిని మనము పొందలేము. మనలో ఉన్నటువంటి శక్తిని మనం పొందాలంటే ఏదో చేస్తే మంత్ర జపము, కోట్లు మంత్రాలు జపం చేస్తేనో ఇంకోటి చేస్తేనో కాదు. సుషుమ్న మార్గాన్ని కరెక్ట్గా మీరు ఉపయోగించుకుంటే అందరూ కూడా యోగులు అవ్వడానికి ఎలాంటి సంశయం లేదు. గుర్తుపెట్టుకోండి. అలా మీరు ఎక్కడైతే విద్య నేర్చుకుంటున్నారో మీకు నేర్పించే మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వారు మీకు సుషుమ్న గురించి చెప్పారా లేదా ఒక్కటి ఆలోచించండి. చెప్తే
మీకు అర్థమయ్యేలాగా చెప్పారా, అర్థం కాకుండా చెప్పారా, ఒక్కసారి మీరు గమనించి కరెక్ట్గా అడిగి తెలుసుకోండి. ఎలా చేస్తే సుషుమ్నాలో శ్వాస వెళుతుంది అనేది తెలుసుకోండి. తర్వాత వీడియోలో ఇంకా కొన్ని మాట్లాడుకుందాం. అందరికీ ధన్యవాదములు. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. మమ గురు యోగానంద భారతి పాద పద్మములకు నమస్కరిస్తూ మన వీడియో అందరూ చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన విషయాలను కామెంట్ రూపంలో పెట్టండి. మీరు ఇచ్చే సహకారము, ప్రోత్సాహము మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకెళ్ళడానికి నాకు చాలా ఉపయోగంగా ఉంటాయి. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ కూడా త్వరగా యోగులుగా మారాలి, యోగత్వం సిద్ధించి మళ్ళీ జన్మ లేకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం. హరి ఓం.